చర్యలు అంతకంటే దారుణంగా ఉండడం, ఇది ముష్కరత్వం. ముష్కరులు అంటారుగా కిరాతకుల్ని, ఆ ముష్కరత్వం రాజుకు ఉండకూడదు, నాయకుడికి ఉండకూడదు. ఆత్మస్థుతి లేదు, తనని తాను పొగుడుకోవడం. ఎవరో వేరే వాళ్ళు ఎలాగో పొగుడుతారు. అసలు రాజకీయ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళకి, మంత్రుల స్థానంలో ఉన్న వాళ్ళకి వాళ్ళని వాళ్ళు పొగుడుకోవాల్సిన అవసరం ఏముందంటే బోల్డు మంది పొగుడుతూనే ఉంటారు. ఆ పొగడతలు నిజమా కాదా వేరే విషయం, అదేదో సరదా అక్కడ తీరిపోతుందిగా, వాళ్ళని అవకాశం ఇస్తే అయిపోయాయి. ఆత్మస్థుతి లేదు. చేయు నియతిన్ కార్యంబులు. రెండవది, మామూలు వాళ్ళని చూడండి, మామూలుగా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, సంసారాలు చేసుకునే వాళ్ళకి పనుల ఒత్తిడి వల్ల తలనొప్పులు వచ్చేస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఇంకా ఇవన్నీ మధుమేహానికి, రక్తపోటుకి, గుండెపోటుకి కూడా దారితీస్తాయి. మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళకి ఎంత తలనొప్పి ఉంటుందండి, ఎంత ఒత్తిడి ఉంటుందండి, అసలు నిద్రపోవడానికి సమయం ఉంటుందండి. దీనికి ఏం చేయాలంటే చేయు నియతిన్ కార్యంబులు. ఆ పనులు చేయడానికి ఒక నియతి, ఒక నియమం, ఒక ప్రణాళిక పెట్టుకోవాలి. రోజువారీ కార్యక్రమాలకి ఈ సమయం. నైమిత్తికాలు అంటారు, నిత్య నైమిత్తికాలు. నిత్యం అంటే రోజువారీ చేయరు. నైమిత్తికాలు ఏదైనా ఇప్పుడు ఎక్కడో తుఫాను వచ్చింది, వీళ్ళు అక్కడ వెంటనే 2 రోజులు మకాం పెట్టాలి. ఇగో స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి, ఒక చోట మకాం పెట్టేయాలి, తప్పదు, లేదా పనులవు. ఇవి నైమిత్తికాలు. అనుకోకుండా వచ్చేవి కొన్ని ఉంటారు. ఎక్కడో ప్రమాదం జరిగింది, వెంటనే వెళ్ళాలి, అక్కడ చర్యలు తీసుకోవాలి. ఒక్కోసారి ఒక వ్యక్తినే వెళ్ళి వెంటనే పరామర్శించాల్సి వస్తుంది. ఈలోపు ఎవరో పెద్ద నాయకుడు వెళ్ళిపోయాడు, ఆయన ఇంటికి వెళ్ళాలి, తప్పదు. పార్టీలో ఆయన చాలా పెద్దవాడు, మంచిదే, చేయాల్సిందే. అది వీటికి ఒక ప్రణాళిక. రోజులో 24 గంటలు ఖచ్చితంగా ఎంత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా మొహమాటం లేకుండా శాస్త్రం చెప్పిన మాట చెప్తున్నా, కనీసం 7 గంటలు పడుకోవాలి. 12 గంటల వరకు, 1 గంట వరకు ఉంటాం, 4 గంటలకు లేస్తాం. అదో పెద్ద క్రమశిక్షణ కింద మాట్లాడడం మంచిది కదా. పిచ్చి పిచ్చి నిర్ణయాలనే తీసుకుంటారు, అలా చేస్తే పిచ్చి నిర్ణయాలు చేస్తారు. మనస్సు మీద చాలా ప్రభావం ఉంటుంది నిద్ర లేకపోవడం అనేది. ఖచ్చితంగా పడుకోవాలి, 7 గంటలు పడుకోవాలి. అది 6 గంటలు రాత్రి, ఎందుకంటే 7 గంటలు రాత్రి, 1 గంట మధ్యాహ్నం పడుకోగలిగితే మంచిదే. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాళ్ళకి అది కుదరదు, ప్రధానమంత్రికి, రాజులు ఎవరు కుదరదు. కానీ కనీసం 6 గంటలు రాత్రి, ఏదో 10 నుంచి 4 లేదా 11ంటికి పడుకుంటే 5. ఎప్పుడైనా సరే ఒకవేళ 12ంటికి పడుకుంటే 6ంటికి లేస్తారంతే, మొహమాటం లేదు, పడుకోవాల్సిందే, తప్పదు, లేదా పని చేయలేరు. తెల్లారితే ఎన్ని ఉంటుంది, పడుకోనేవారు ఎవరు అసలు. అందుకని మధ్యాహ్నం కూడా ఎంతో అరగంట, గంట కాకపోయినా అరగంటైనా ఎక్కడో అక్కడ ఊరికే ఓ కుర్చీలో కూర్చొని కాళ్ళు జాపుకుని తలిపేసేసి అయినా సరే, ఏసీ వేసేసుకుని శుభ్రంగా కుర్చీలో కాళ్ళు చెప్పేసి ఒక అరగంట కునికైనా తీయాలి పరిపాలనా స్థానంలో ఉన్నవాళ్ళు. అలాగే రకరకాల సంస్థలు నిర్వహించుకుంటున్న వాళ్ళు కూడా వర్తిస్తుంది. మేనేజింగ్ ఎబిలిటీ, సామర్థ్యం, CEO స్థానంలో ఉంటారు, అటువంటి వాళ్ళు మేనేజింగ్ డైరెక్టర్, అన్ని పనులు చూసుకుంటారు, వాళ్ళకు కూడా వర్తిస్తుంది. రాజు అంటే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ సంస్థకు వాళ్ళు రాజేగా. అయితే ఒక నియమం ప్రకారం ఇగో ఈ ఉన్న 8 గంటల్లో మిగిలిన 16 గంటల్లో 8 గంటలు దీనికి, 8 గంటలు దీనికి, ఏదైనా వస్తే ఒక 4 గంటలు అదనంగా అట్టి పెట్టుకోవడం పక్కన. వచ్చే పనులు ఉండాలి కదా మరి. కనీసం ఒక 2-3 గంటలు ఏదో 0 అవర్ లాగా ప్రత్యేకంగా పక్కన పెట్టుకుంటే ఆ సమయానికి దాన్ని వినియోగించుకుంటాం. అప్పుడు ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడు జీవితం ఎలాంటిదంటే ఎప్పుడు పుష్పక విమానం లాంటిది. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకోటికి చోటు ఉంటుందంటే, ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడు జీవితంలో ఎన్ని పనులు చేసినా ఇంకో పనికి చోటు ఉంటుంది. ఎందుకంటే ఈ పనికి ఈ పని, ఈ సమయం, ఈ పనికి ఈ సమయం అని పెట్టుకున్నాక ఏదైనా అనుకోకుండా తప్పనిసరైన పని ఇప్పుడే చేయవలసిన పని వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ పెట్టుకున్న పనుల్లో ఏది అంత ముఖ్యం కాదు, ఇవాళ చేయకపోయినా కొంపలు అంటుకోనివేవి అని 1, 2 తీసేస్తే 1 గంట కలిసి వస్తుంది, ఆ గంట దీనికి కేటాయిస్తాం. ఇది పుష్పక విమానం లాంటిదని ఎందుకు అంటున్నానంటే, ఇందుకు కేటాయించుకుని ఉంటే అందులో ఏది తీసేయాలో లెక్క పెట్టుకోవచ్చు. ఆ కేటాయింపులే లేకపోతే వచ్చిన పని మీద వచ్చిన పనుల్లో చేస్తుంటే అసలు పనులు ఆగిపోతూ ఉంటాయి, ఎప్పటికీ పరిజ్ఞానం వృద్ధి చెందదు, మనశ్శాంతి ఉండదు. అలాగని మీదకు వచ్చిన పని కూడా వాయిదా వేసేస్తే రేపటి కదా మరింత బలమైపోతుంది. మీరు తలపోటు రాకపోతే ఏమొస్తుంది. చేయు నియతిన్ కార్యంబులు. మామూలుగా కేవలం ముఖ్యమంత్రి, మంత్రి అనుకోకుండా ఒక సంస్థ నడుపుతున్న వాళ్ళకి, అసలు ఒక ఉద్యోగం చేసేవాళ్ళకి కూడా, ఉద్యోగాలు ఏదో మామూలు గుమాస్తా బాధ్యతలు కాకుండా అధికారిక స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఎంత ఉపయోగిస్తుందండి ఇది. చేయు నియతిన్ కార్యంబులు. అంతే. ఈగులు ఘనస్థిరములు. రాజైన వారు, అధికారులైన వారు, సంస్థల యజమానులు ఒక దానం చేస్తే ఘనంగా చేయాలి, స్థిరంగా చేయాలి. ఈగి అంటే దానం. అది ఘనస్థిరము, ఘనంగా ఉండాలి, గొప్పగా చేయాలి. ఊరికి 10 రూపాయలు ఇచ్చాము, 20 రూపాయలు ఇచ్చాము, ఏదో కంటి తుడుపుకి ఇచ్చాము కాదు, ఇచ్చేది ఏదో లక్షల్లోనే ఇవ్వాలి ఆనందంగా. అలాగే స్థిరంగా ఇవ్వాలి. ఓ భూదానంలాగా గృహదానం చేస్తే స్థిరంగా ఉంటుంది. డబ్బు ఇచ్చామనుకోండి, ఆయనకి ఏమైనా వ్యసనాలు ఉంటే అవి పాడైపోతాయి. శూరుడు, గర్విగాడు, పరాక్రమం ఉండాలి, శౌర్యం ఉండాలి. ఈవేళ పరాక్రమం అంటే కత్తేసుకెళ్ళి యుద్ధానికి వెళ్ళడం కాదు, ధైర్యం ఉంది, ఏమొచ్చినా సరే మీకెందుకు నేనున్నా అనగలగాలి, మీకెందుకు నేనున్నా అనగలగాలి. అంటే అలా అనగలిగితే నేను చూసుకుంటా, మీరేం కంగారు పడకండి అంటే ప్రజల్లో ధైర్యం ఉంటుంది. ఆయన చెప్పారా, ముఖ్యమంత్రి గారు చెప్పారా, పర్వాలేదు, ఆయన పెద్ద ఆయన చూసుకుంటాడు, పర్వాలేదు, సమర్థుడే, మాట అంటే తప్పడు. ఈ విశ్వాసం ప్రజల్లో ఉంటే తప్పకుండా అన్ని సర్దుకుంటాయి.
గర్విగాడు ఎట్టి పరిస్థితుల్లో గర్వం పనికిరాదు. ఇతర పార్టీల వారిని, ఇతర వర్గాల వారిని చులకన చేసి మాట్లాడకూడదు. ఆ పార్టీ ఖాళీ, ఈ పార్టీ ఖాళీ, ఈ మాటలు అసలు నోటమ్మట రాకూడదు. ఇటువంటి ముఖ్యమంత్రిని, పార్టీని ప్రజలు ప్రస్తుతం భరించినా తర్వాత భరించరు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారు, అన్నీ ప్రజలు గమనిస్తారనే విషయం మనం గమనిస్తే చాలు. ఇవాళ ఏదో గెలవగానే పబ్బం అయిపోలేదు ఎక్కడ కూడా. ఏ రాష్ట్రమైనా అంతే, కేంద్రమైనా అంతే. అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇదివరకు మనం ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళని ఏ రకంగా తప్పులు పట్టామో ఆ తప్పులు మనమే చేస్తుంటే ప్రజలు ఏం అమాయకులు ఏం కాదండి. అందులో ఇవాళ పత్రికలు, ప్రసార సాధనాలు ఎలా ఉన్నాయి, ఏమీ తెలియని వాళ్ళు కూడా గొప్ప అవగాహన కల్పిస్తున్నాయి. ఎస్సు 2 స్తంభాలు పెట్టి ప్రతిరోజు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు గర్విగాడు, అశఠుడు, మొండి పట్టు పనికిరాదు. మొండి పట్టు చాలా ప్రమాదకరమైనది. ఏవో సరదాకి పట్టు చీరల్లో చెబుతున్నారు మధ్య, గాంధర్వ పట్టు, కాంచన పట్టు, పసిడి పట్టు, కరళ పట్టు, అన్ని పట్టుల కంటే గొప్పది మొండి పట్టు. ఈ పట్టు చీరల పట్టు ఎంతో నాకు తెలియదు, కానీ మొండి పట్టు చాలా దారుణమైంది. పరిపాలనా స్థానంలో ఉన్న వాళ్ళకి, అధికార స్థానంలో ఉన్న వాళ్ళకి, మేనేజింగ్ డైరెక్టర్, యజమాని, ముఖ్యమంత్రి, కలెక్టర్, ఎస్పీ ఇలాంటి వాళ్ళకి మొండి పట్టు పనికిరాదు. పట్టు విడుపు ఉండాలి, గట్టిగా పట్టుకోవాలి. కానీ అవసరమైతే వదిలే చూసుకోవాలి పరిస్థితిని బట్టి. కాస్త మీకు నాకు ఏమిటండి బలివారే, మీరు నాకు మిత్రులను భుజమే చేయిస్తే ఆయన తగ్గిపోతాడు. నేను ఈ స్థానంలో ఉన్నాను, నేను వేయడం అనుకోకూడదు. అందుకని గర్విగాడు, అశఠుడు, అస్త్రీలోలుడు చాలా ముఖ్యమైనది. ప్రధానమైన పరిపాలనా స్థానంలో ఉన్నవాళ్ళు, ఒక సంస్థలో ఒక ఎండి, ఒక సిఇఓ స్థానంలో ఉన్నవాడు పొరపాటున ఒక అమ్మాయి పట్ల మోజుపడుతున్నట్టుగా కనపడిందంటే సంస్థ మొత్తం అతను లోకువు గట్టి మాట్లాడతారు. ఇంకెవ్వరూ ఏ పని చేయరు. ఆ అమ్మాయి ద్వారా పనులు చేయించుకుంటారు. ఈయన దగ్గరికి రారు అసలు. ఇట్టి పరిస్థితుల్లో ఈ వ్యసనాలకు లోను కాకుండా ప్రధాన అధికారిక బాధ్యతల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అస్త్రీలోలుడు, అంతేకాదు అస్త్రీలోనుడు అక్రోధనుండు. క్రోధం పనికిరాదు, మందలించాలి. తిట్టి ఇంకా విపరీతంగా రెచ్చిపోయి నోటి వెంట ఏ మాట వస్తుందో తెలియకుండా ఉండకూడదు. అందులో ఇవాళ రికార్డింగ్ సాధనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ మొత్తం ఫోటోలతో సహా వచ్చేస్తున్నాయి. అవసరమైతే ఇప్పుడు మాట వేస్తారు, పాత ఫోటో వేస్తారు. అది ఇప్పటి ఫోటో అని మనం అనుకుంటాం. నేను రకరకాల ఫోటోలన్నీ జాగ్రత్త చేసి పెట్టుకుంటాను. మహానుభావులు నెట్ వచ్చిందిగా, దేంట్లోకైనా నెట్టేయడానికి సిద్ధం. అక్రోధం అంతే కదా. అరినొవ్వన్ గొనడుక, ప్రజల పట్ల ముఖ్యంగా పన్ను వసూలు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సున్నితంగా ఉండాలి తప్ప బలవంతంగా వసూలు చేయడాలు, కట్టకపోతే కొట్టడాలు ఇలాంటివి ఉంటే ప్రజలు పూర్తిగా వ్యతిరేకమైపోతారు. అందులో పేద, బడుగు, బలహీన వర్గాల పట్ల పన్నులు వసూలు చేసే విషయంలో చాలా సున్నితంగా ఉండాలి. వీలైనంత వరకు ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకుని వారి బాధ్యత వారికి తెలియజేసే విధంగా ఉండాలి. కానీ బలవంతంగా కొండామండా బయటపడేసి వసూలు చేస్తామనే ధోరణం ఉంటే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ లక్షణాలు 13 కలిగినటువంటి రాజు అత్యంత దీప్తుండగున్, చాలా చిరకాలం పరిపాలిస్తాడయ్యా. ప్రజలందరూ మళ్ళీ ఆయన పార్టీకే ఓటు వేస్తారయ్యా. పార్టీలో నాయకులు కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉండాలండి, మీరుంటేనే మేమంతా తిన్నగా ఉంటామని వాళ్ళు కూడా అంటారు అన్నారు. ఇవాళ చూడండి, ఈ ఒక్క పద్యంలో భారతంలో నిర్వహణ సామర్థ్యం, మేనేజింగ్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ అనేవన్నీ ఆంగ్లంలో మనం చెప్పుకునేవన్నీ ఎలా ఉన్నాయో ఇది సామాజిక వ్యాఖ్య. భారతం ఇప్పటికీ ఎందుకు పనిచేస్తుందంటే ఇందుకు పనిచేస్తుంది. మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు మమ్మీ అనే మాట పరిహరించి అమ్మ అనే మాట వాడదాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నంబర్ 9010222333. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు కాంటినెంటల్ హాస్పిటల్స్,